హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. దిస్ ఇస్ సిఏ సురేంద్ర గంబలి. ఈరోజు సరికొత్త టాపిక్తో వచ్చాం. ఈరోజు టాపిక్ ఏమో ఎమర్జెన్సీ ఫండ్స్. అసలు ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్స్ నథింగ్ బట్ బఫర్ ఫండ్స్. అంటే మన ఖర్చులకి, మన రెగ్యులర్ లావాదేవీలకి సరిపోయేటట్టుది. రెగ్యులర్గా కాకుండా సెపరేట్గా ఒక రెడీ టు స్పెండ్ పెట్టేదాన్ని బఫర్ ఫండ్స్ అంటాం. దాన్ని ఎన్ని మంత్స్ది పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక 2 monthsది అయితే సరిపోతుంది, ఒక ఫ్యామిలీకి 3 months, ఒక ఫ్యామిలీ 6 months అలా సరిపోతుంది. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఎప్పుడు కవర్ అవుతాయంటే అన్ఎక్స్పెక్టెడ్ సినారియోస్లో, ఏదైనా అర్జెంటుగా ఏమైనా మెకానిక్ రిపేర్స్ కానీ, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ కాని పార్ట్లో ఎక్స్పెన్సెస్ పే చేయాల్సి వస్తుంది కదా. సో వాటిని పే చేయడానికి, సడన్ గా బ్యాంక్స్ హాలిడే, లేకపోతే డిమానిటేషన్ లాంటి కండిషన్, లేకపోతే గ్లోబల్ క్రైసిస్ అలాంటి సినారియోస్ వచ్చేటప్పుడు ఈ ఫండ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అవసరమా లేదంటే పెట్టుకొని ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ రీజన్ వస్తుందో, ఏ నెసెసిటీ వస్తుందో మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ఫండ్స్ కింద ఒక 3 months, 6 months నథింగ్ బట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి ఒక రఫ్ ఐడియా ఉంటుంది మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందని. అలాంటిది 2 months, 3 months ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందో అలా క్యాలిక్యులేట్ చేసుకొని మంత్కి ఇంత వయసు మనం ఉంచుకుంటే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ గా, ఒక లిక్విడ్ ఫండ్, ఒక బ్యాంక్ ఎఫ్డిఏ కానీ, లేకపోతే కొంత పార్ట్ క్యాష్ లో, కొంత పార్ట్ లిక్విడ్ అసెట్స్ లో పెట్టుకుంటే అది యూజ్ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ చిన్నప్పుడు మనం పాకెట్ మనీని వేసుకోవడానికి ఏం చేస్తాం, కిడ్డీ బ్యాంక్ అని ఉంటుంది కదా, ఆ కిడ్డీ బ్యాంక్ లో వేసేదంతా సెపరేట్ చేసేది అనేది నథింగ్ బట్ ఎమర్జెన్సీ ఫండే. సో డూ షేర్, లైక్, కామెంట్ మై కంటెంట్ టు ఫ్రెండ్స్. Thank you. So do share.